అధ్వానంగా మారిన కరీంనగర్ రోడ్లకు మోక్షం వచ్చింది. గతుకులమయమైన రోడ్లు ఇప్పుడు విశాలంగా మారుతున్నాయి. నగరంలో రోడ్ల విస్తరణ, డ్రైనేజీల నిర్మాణ పనులు స్పీడప్ అయ్యాయి. ప్రధాన సెంటర్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అధికారులు. కరీంనగర్లో రోడ్ల విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రధాన సెంటర్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నగరంలో రోడ్ల అభివృద్ధి కోసం ఏడాది కిందట 110 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. అయితే మున్సిపల్ కార్పొరేషన్, R&B అధికారుల సమన్వయ లోపంతో పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. త్వరలోనే పనులన్నీ పూర్తి చేస్తామంటున్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. మేము ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంటాము. LED అంత ప్రకాశవంతంగా కాదు కాబట్టి దీన్ని మెటలైట్గా కానీ సోలార్ వేపర్ కానీ వేయించుకోమని చెప్పితే దీని తర్వాత 1 వీక్ లోపల మళ్ళీ బల్బులు కూడా పెట్టే పరిస్థితి ఉన్నది. ఈ ఉత్తర తెలంగాణలోనే అత్యంత సుందరంగా ఈరోజు తీర్చిదిద్దుతున్నాం కరీంనగర్ నగరాన్ని. ఇందులో భాగంగానే ఈరోజు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ, ఫుట్పాత్ సిస్టమ్ కానీ, డేన్ టు డేన్ రోడ్తో పాటు చాలా సుందరంగా ఇస్తాం. ఇక్కడ నుంచి లైన్ మొత్తం చూస్తే ఇక్కడ టవర్స్ తోటి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మొత్తం టవర్స్ తోటి వేసుకున్నాం కాబట్టి చాలా బాగా కనబడతాయి. నగరంలో 14.5 కిలోమీటర్ల దూరం రోడ్డు, డ్రైనేజీల విస్తరణ కోసం గతేడాది ప్రారంభంలో మొదటి విడతగా 46 కోట్లు ఇచ్చింది ప్రభుత్వం. వీటితో కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్లే రూట్లో సాలేహన్ నగర్ వరకు 3.2 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి కామారెడ్డి వెళ్లే రూట్లో 3.6 కిలోమీటర్లు, కోర్టు చౌరస్తా, అపోలో హాస్పిటల్ వరకు 2.5 కిలోమీటర్లు, తెలంగాణ చౌక్, R&B గెస్ట్ హౌస్ వరకు 600 మీటర్లు, మంచిర్యాల చౌరస్తా నుంచి వై జంక్షన్ వరకు 144 మీటర్లు, నాకా చౌరస్తా నుంచి కరీంనగర్ బైపాస్ వరకు 1.6 కిలోమీటర్ల రోడ్డు వేయాలని ప్రతిపాదనలు తయారు చేశారు అధికారులు. దీనిపై అభ్యంతరాలు రావడంతో సవరణలు చేశారు. ప్రస్తుతం తెలంగాణ చౌరస్తా నుంచి రామ్నగర్ వరకు 80 ఫీట్లు, రామ్నగర్ నుంచి పద్మానగర్ వరకు 100 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. పద్మానగర్ నుంచి 2 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు రోడ్డుకు 2 వైపులా డ్రైనేజీ నిర్మాణం చేస్తున్నారు. డివైడర్ల మధ్యలో చెట్లు, పచ్చని గడ్డి పెంచుతున్నారు. ఇప్పటికీ అన్ని జిల్లాల కంటే ప్రాముఖ్యత కరీంనగర్ జిల్లాకు ఇచ్చిండ్రు. కరీంనగర్ జిల్లా మీదనే తన కాన్సన్ట్రేషన్ మొత్తం కరీంనగర్ జిల్లా మీద పెట్టి దీన్ని సెకండ్ హైదరాబాద్గా తయారు చేయాలనే తన ఉద్దేశము. కరీంనగర్ సిటీ డెవలప్మెంట్ కోసం రోడ్డు డివైడు, ఎలక్ట్రిషను, సిటీ మొత్తము డెవలప్ చేయడం కోసమే ఆయన కాన్సన్ట్రేషన్ చేసిండ్రు. కోర్టు చౌరస్తా నుంచి సాలేహన్ నగర్ వరకు డివైడర్ నిర్మాణం పూర్తి కావడంతో సెంట్రల్ లైటింగ్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఓ లేయర్ తారు రోడ్డు వేయడంతో మొన్నటి వరకు గతుకులతో కనిపించిన రోడ్డు ఇప్పుడు విశాలంగా మారింది. మరోవైపు సిటీలో తెలంగాణ చౌక్, కోర్టు చౌరస్తా, బస్టాండ్ చౌరస్తా, R&B చౌరస్తా, నాకా చౌరస్తా, కార్ఖానగడ్డ చౌరస్తా, గాంధీ రోడ్, కమాన్, భగత్ నగర్, తీన్ రస్తా వంటి ప్రదేశాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అధికారులు. దీనిపై ఇటీవల ఇంజనీరింగ్ నిపుణులు సర్వే నిర్వహించారు. రోడ్ల విస్తరణతో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తే నగరానికి మరింత కళ వస్తుందంటున్నారు జనం.